కడనూతల గ్రామములో ఉదయించెను దివ్యకాంతి. మా సంఘ నాయకుడు దివాకర్ దాన ధర్మాలు చేసే ప్రీతి. పేదల పాలిట దైవమై క్రీస్తు ప్రేమను పంచెను. ఆయన నాయకత్వంలో నూతన చర్చి ఆరంభం. సమావేశం బ్యాప్టిస్ట్ చర్చెస్ యొక్క అధినేతగా మా మధ్య మేము నడిపించినందుకు జీడీ దివాకర్ గారిని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం, కుటుంబాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇక్కడ పరిచయం చేస్తున్నాం నతాలు గారిని బట్టి, ఆయన ఎబెనెజర్ గారిని బట్టి, కూడి వచ్చిన పెద్దలను బట్టి, సేవకులను బట్టి మందిరాన్ని డెడికేట్ చేయబడిన సమయంలో మీ దాసులతో మీరు ఉండి నడిపించి మహిమను కోరుకుంటూ మందిరం ద్వారా గొప్ప పరిచర్య రాబోయే దినాలు ఇంకా సజీవనంలో ప్రార్థిస్తున్నాం. హలో తీసే బాబు. హలో మామ సైడ్ సైడ్. హలో ట్యాబ్లెట్ ఓపెన్ చేస్తూ ఉన్నాం. ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. హగ్గై 2:9. తెలుగు బాప్టిస్ట్ చర్చ్ కడనూతల బోగోలు మండలం, నెల్లూరు జిల్లా. ప్లాటినం తెలుగు బాప్టిస్ట్ చర్చ్ నార్త్ పిచ్చుకుంట 1వ బ్రాంచ్ స్థాపితం 2/3/1992. నూతన ఆలయ ప్రతిష్ట మరియు 34వ ఆలయ వార్షికోత్సవ ఆహ్వానం. తేదీ 2/3/2026 సోమవారం ఉదయం 10 గంటలకు. ముఖ్య అతిథి మరియు నూతన ఆలయ ప్రారంభికులు రెవరెండ్ డాక్టర్ జీడి దివాకర్ గారు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పిఏబిసి మరియు ఫంక్షనల్ అడ్వైజర్ ఎస్టీబిసి ఏబిఎం కాంపౌండ్ కావలి, జో మెమోరియల్ తెలుగు బాప్టిస్ట్ చర్చ్ చీఫ్ అడ్మినిస్ట్రేటర్. ముఖ్య ప్రసంగికులు పాస్టర్ డాక్టర్ వేదనాయక్ గారు, ఇమానుయేల్ మినిస్ట్రీస్ పలమనేరు. ఎబెనెజర్ గారు సంఘ కాపురి, పీటీబీసీ పెట్టుకుంట రెవరెండ్ డాక్టర్ జి శాంసన్ బాబు గారు, ఎగ్జిక్యూటివ్ బోగోల్ మండల్ పాస్టర్ ఫెలోషిప్ అధ్యక్షులు. రెవరెండ్ డాక్టర్ జి ఐసే గారు, శాంతి మార్గం డైరెక్టర్ పెట్టుకుంట. రెవరెండ్ కే పౌలే గారు, పాస్టర్ సిటీబీసీ బోడంపేట. రెవరెండ్ జి రాజ్ విమల్ గారు, స్వార్థికులు ఒంగోలు. బోగోల్ మండల్ పాస్టరు అందరూ ఆహ్వానించేవారు. రెవరెండ్ సిహెచ్ నతానేలు గారు, నాగరాజు సంఘ కాపురి మరియు సంఘ పెద్దలు, సంఘ సభ్యులు. కడనూతల ప్లాటినం తెలుగు బాప్టిస్ట్ చర్చ్ నార్త్ విశ్వనాథపేట పెట్టుకుంట సంఘ పెద్దలు. జీవన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం సుదినం మా ప్రీతమ నాయకులు రెవరెండ్ డాక్టర్ జీడి దివాకర్ గారిని ఇక్కడ మీరు నిలవబెట్టి నాయన మీ దాసుడు తల్లి గర్భంలో నుండి బయటికి వచ్చిన నాటి నుండి మీరు మీ దాసుని ప్రతిష్ఠించి టిఏబిసి ఎస్టీబిసి అధినాయకుడిగా ఉండుటకు, అనేక సంఘాలను ప్రారంభించుటకు దేవా మరి పరిచర్యను అద్భుతంగా చేయటకు కావాల్సిన మీ కృపను మీ దాసునికి మీరు అనుగ్రహించినందుకు వందనాలు, స్తోత్రాలు తెలుస్తున్నాము. దేవా ఈ సంఘ మరి ప్రారంభోత్సవాల్లో పాల్గొని మీ దాసులు ప్రారంభం చేస్తుండగా ఈ సంఘము నాయన మీరు అక్కడ కొరకు నాయన సిద్ధపడే సంఘముగాను అనేక ఆత్మలు రక్షణార్థమై ఉండటకు సహాయం చేయమని మీ నాయకులను మా నాయకులను మీ దాసులను అధికంగా ఆశీర్వదించమని, ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా దీవించమని యేసయ్య సర్వశక్తి గల శ్రేష్టమైన పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.
పరిశుద్ధ గ్రంథం దేవుని వాక్య భాగంలో కీర్తన, నేను వచ్చునట్లు నీతి గుమ్మములు తీయుడి, నేను వాటిలో ప్రవేశించి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనిలో ప్రవేశించదరు. దేవుడి మాటలు మన నిమిత్తమై దీవించండి. వాక్యం చదివించిన ప్రత్యేక వదనాలు. మధ్యలో మన మధ్యలో ఉన్న రెవరెండ్ ఐజీ పాస్టర్ గారు ప్రార్థనలో నడిపిస్తారు. ప్రాంతాన్ని ప్రేమించి ఇక్కడ ఏర్పాటు చేయబడినటువంటి ఈ చర్చిని బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను. 34 సంవత్సరాలు సంఘం ఇక్కడ నడపడిన తర్వాత మరలా ఈరోజు నూతన ప్రతిష్ఠ జరుపుకోవడానికి, చర్చి ఎక్స్టెండ్ చేయడానికి, నూతన పరచడానికి మీరు చూపిన కృప కొరకు మీ స్తుతులు చెల్లిస్తున్నాము. తండ్రి కుమార పరిశుద్ధ నామములో ఈరోజు ఈ చర్చిని ప్రతిష్ఠిస్తుండగా మీరు సహాయం చేయాలి ఆయన. ఈ సన్నిధి ఇక్కడ ఉంచమని అడుగుతున్నాను. ఈ స్తోత్రాలు ఈ ప్రాంత వాసులందరికీ ఇది నాయన జీవం కలిగిన దేవుని సంఘముగా ఉన్నట్లుగా, ఆశ్రయపురముగా ఉన్నట్లుగా అనుగ్రహించమని మనం చేస్తున్నాం. ఇక్కడ స్థానిక సంఘాన్ని ఫలభరితంగా చేయండి. ఈ ప్రాంతవాసులందరికీ ప్రభువా ఇది దీవెనకరంగా చేయమని కోరుతున్నాం. ఈరోజు జరగవలసిన ఈ ప్రతిష్ఠ కార్యక్రమం అంతా ఘనముగా జరిగించి మీరు మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి. పరిశుద్ధ నామం పేరిట తండ్రి కుమార పరిశుద్ధ నామం పేరిట కడనూతల తెలుగు బాప్టిస్ట్ చర్చ్ న్యూ బిల్డింగ్, న్యూ చర్చ్ నేను ఓపెన్ చేస్తున్నాను. ఇది దేవునికి మహిమకరంగా ఉండాలని, తరతరములు ఈ సంఘం వర్ధిల్లాలని నేను ప్రార్థిస్తూ రిబ్బన్ కట్ చేస్తున్నాను. దేవుని వాక్యం చదువుకుందాం. ఈ సమయంలో నిర్మాకాండము 20వ అధ్యాయం 24వ వచనము మన మధ్యలో ఉన్న దైవ నిర్గమకాండం 20వ అధ్యాయం 24వ వాక్యంలో ఈ మాట ఉన్నది. మట్టి బలిపీఠమును నా కొరకు చేసి దాని మీద నీ దహనములు, నీ గొర్రెలను, నీ ఎద్దులను అర్పింపవలెను. నేను నా నామమును జ్ఞాపకార్థముగా ఉంచు ప్రతి స్థలములోనూ నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించాను. దేవుని భాగమైన ఆశీర్వదించున్నాను. ఈ సమయంలో మా మధ్యలో ఉన్న రాజు గారు ప్రార్థన చేస్తుంది. ఆశ్చర్యకరుడైన మా తండ్రి, అద్భుతమైన మా మంచి యేసయ్య, కొరకు యొక్క కుమారుడు యెహోవా, నా రాజా, నా దేవ, నీ బలిపీఠము దగ్గరే నీ పిచ్చుకొనుకొని వాసము కొనిగలవని ఏ విధముగా తండ్రి వారు రచనలో మేము చూస్తూ ఉంటున్నాము. ఈ బలిపీఠం మా నిమిత్తం బలైనటువంటి నా తండ్రి మీకు ప్రోత్సహపడుచు ఉన్నటువంటి ఈ బలిపీఠం మీ నామ మహిమార్థకంగా మీ సంపూర్ణమైన ఆత్మాభిషేకాన్ని పొందుకున్నటువంటి మీ బిడ్డలు ఈ స్థానంలో నిలబడిన తండ్రి సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తముగా మీ బిడ్డల నోట నుండి వెలువడేటువంటి జీవం కలిగిన వాక్యముల ప్రవాహములాగా మనుషులను ఉదకం చేసిన తండ్రి, మీరు అక్కడ సమయంలో తండ్రి మీ ఎదుట ఒక వధువు సంఘంగా నిలబడటానికి మీరే తండ్రి మహిమ పొంది మీ దైవిక ఆశీర్వాదాలు తండ్రి మీరు అనుగ్రహించాలని ఈ బలిపీఠము తండ్రి కుమార పరిశుద్ధాత్మ యొక్క నామమును దీన్ని ప్రతిష్ఠించి తండ్రి మీకు అప్పగిస్తున్నాము దేవా. ఆమేన్. దేవునికి చెల్లుగాక. క్రీస్తునందు ప్రియమైన ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మహాకృపను బట్టి
మాదిరంట పెట్టుకుంట మొదటి సంఘం మీరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అలాగే కూర్చోండి. అదేవిధంగా ఏదైనా ముఖ్య ప్రసంగికులు వేదనాయకులు గారిని మా ఎమ్మెల్యే పాస్టర్ గారు, అదేవిధంగా అదేవిధంగా రెవరెండ్ కే పౌలి గారు కంటినది తెలుగు భాష సెంట్రల్ తెలుగు భాష సంఘ పాస్టర్ గారు ఎన్ఎస్ సల్మాన్ గారిని నెక్స్ట్ సన్మానం. దయచేసి సేవకులు సేవ చేసి ఇటు పక్క అటుపక్క వేయబడ్డాయి. తొలి సంఘమైన PDBC శ్రీ సమాజంలో వచ్చి ఒక పాట పాడాల్సిందిగా సమయం త్వరగా.
ఏ తెంచుము, దక్షిణ వాయువు వేధించుము. నా ఉద్దేశముల మీద విసురుడి, దాని పరిమళమును వ్యాపింపజేయుడి. నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేచేయించు గాక, తనకిష్టమైన ఫలముల అతడు భుజింపును గాక. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. సుమారు గారు పార్టీ వరకు ప్రార్థిస్తారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, శ్రేష్ఠుడా, పరిశుద్ధుడా, శ్రీకరుడా, నిత్య నివాసి, నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో నీ కృపను బట్టి ఈ ప్రోగ్రాం ఇంతవరకు ఈ సమయంలో మీ దాసుని పక్షంగా నిలబడబోతున్నాను. ఆయన మీరు సూటిగా స్పష్టంగా మీరు మాతో మాట్లాడండి. ఈ లోకంలో ప్రభు నీ కొరకు మేము జీవిస్తూ ఈ కార్యం చేస్తాం. అనేక నశించిపోతున్న ఆత్మల కొరకు మేము పనిచేస్తూ ఈ నిత్య రాజ్యం కొరకు సిద్ధపడటానికి వాక్యము ద్వారా మరి యొక్క బ్యాప్టిస్ట్ యొక్క సంస్థ పెద్దలైనటువంటి గౌరవనీయులు దివాకరయ్య గారికి ప్రత్యేకమైన అభివందనాలు చెల్లిస్తుంటున్నాను. వేదికను అలంకరించినటువంటి సీనియర్ పాస్టర్లకు, మరి ముఖ్యంగా స్థానిక సంఘ కాపరికి, నన్ను ఈ స్థలానికి ఆహ్వానించిన ప్రియులు జోషేశ్వరి గారికి ప్రత్యేకమైన అభివందనాలు. దైవవాక్యాన్ని విన్నాము. వాక్యం చాలా విలువైనది, సమయం చాలా విలువైనది. ఈ సమయం ఏ విలువైనదో, ఈ విలువైన సమయంలో విలువైన వాక్యాన్ని దేవుడు మనకిచ్చేటప్పుడు ఆ విలువైన వాక్యాన్ని ఆధారంగా మనం పెట్టుకొని ఆ విధంగా మనం జీవించడం అనేది జరగగలిగితే ఈ భూమి మీద మన జీవితం కూడా ఒక విలువైనదిగా ఉండడం జరగగలుగుతుంది. వ్యక్తిగా నీవు ఉండాలి. నువ్వు ఫలించిన వ్యక్తిగా నీవు ఉండగలిగితే నేడైనా లేక రేపైనా ఆ మీదటైనా యేసు రాక తప్పదు. యేసు రాక తప్పదు. ఆయన వస్తాడు. ఆయన వచ్చి ఏం చేస్తాడు? సంఘము ఉన్నది యేసుక్రీస్తు కోసమే. యేసుక్రీస్తు ప్రభు ఉన్నది సంఘం కోసం. ఇది మీరు అర్థం చేసుకోవాలి. ఎప్పుడు యేసు రాకడా ఈ వ్యక్తి నేను అడగగలిగితే తనకు తోచింది తాను చెప్పిస్తూ ఉంటాడు. యేసు రాకడ ఎప్పుడు అని బైబిల్ ఒక్కటే చెప్పాది. ఎప్పుడు ఆయన రాకడా అంటే ఆయన త్వరగా వస్తాడు. త్వరగా వస్తాడు అన్న ఈ మాటకు సరియైన నిర్వచనం ఏమిటి అంటే ఆలస్యం చేయకుండా వస్తాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చినప్పుడు ఆయన ప్రాణము పెట్టి సంపాదించిన సంఘంలో నిన్ను నన్ను దేవుడు ఒక చెట్టుగా నాటిన తర్వాత నాటబడినటువంటి మనం ఫలించిన వారుగా ఉండగలిగితే వారి దగ్గరికే వస్తాడు. కలిగి ఉండడమే ఫలం. సోమవారము హృదయం అంతా కూడా కల్మషుద్ధ పరిశుద్ధ హృదయం ఏమైపోయింది? ఒక శత్రువు దగ్గర తన చంపడానికి వచ్చిన వ్యక్తి దగ్గర దావీదు చెప్పించుకున్న సాక్ష్యం ఎంత గొప్పది. అనగా ఎంగేది యొక్క ప్రాంతంలో సౌలు దావీదు, ఎంగేది ప్రాంతంలో సౌలు యొక్క ఎదుట దావీదు చూపించినటువంటి గుణములు ఏంటి అంటే ఒకటి క్షమించడం, రెండు విధేయత, మూడవదిగా ఉపకారం. అదే నాకు నా ప్రియుడు ఎంగేది ద్రాక్షఫలములోని కర్పూర పువ్వులతో సమానం. ఎంగేదిలో దావీదుల నుండి ప్రత్యక్షమైనది సౌలు దగ్గర క్షమ. కత్తితో కంఠాన్ని కొట్టవలసింది వస్త్రాన్ని కోసాడు అంటే క్షమించేశాడు. శాస్త్రంగా పట్టాడు అంటే విధేయత చూపించేవాడు.
అక్కడ అపకారం చేయలే, ఉపకారం చేశావు. తన ఉపకారాన్ని వెల్లడి చేశావు. అమ్మా అయ్యో, సంఘ వ్యవస్థలో నీవు ఎవరైనా నేను ఇబ్బంది పెట్టి కష్టపెట్టనే కాక మంచి మనసుతో క్షమించేశాను. సమాధానపడు, ఐక్యంగానే ఉండు. ఇది కూడా ఒక ఫలం, సమాధానకరమైన ఫలం అంటూ ఉన్నాం. సంఘ వ్యవస్థలో అలా ఉండాలి. చంపటానికి వచ్చినటువంటి సౌలును వదిలేశాడు అంటే ఎందుకు తెలుసా? ఇతడు అభిషేకించగలిగిన వ్యక్తి. ఇప్పుడు వేడి మీద అంతా కూర్చున్నారు, పెద్ద పాస్టర్ వీళ్ళంతా అభిషేకించగలిగిన సంఘంలో పెద్దలైన సంఘంలో సభ్యులైన ఈరోజు ఏం చేస్తారు అంటే పాస్టర్ల మీద కట్టం చేయిస్తారు. సంఘస్థులు చాలా ఏ పాస్టర్ నేను మీకు ఇస్తున్నాను కదా, నువ్వు తీసుకుంటున్నావు కదా, నేను చెప్పినట్లు వినాలి. జాగ్రత్త. అభిషేకించబడిన సేవకుని ఏమైనా అనగలిగితే రాజులను కూడా నేను గద్దించి తిరిగి దేవుడు అంటున్నాను. ఎవడు రాజు? ప్రజలు పరిపాలించేటువంటి వాడు, సింహాసనం మీద కూర్చున్నవాడు, శిరస్సుల జీవితం పెట్టేవాడు ప్రభువు. అలాంటి వాడు కూడా దేవుడు వదిలిపెట్టలేదు. మీ దృష్టిలో ఎప్పుడు కానీ మీ దైవ సేవకుని మీరు గౌరవించాలి, ప్రేమించాలి. మీ సేవకుని మాటగా లోబడాలి. ఎక్కడ కానీ మీ సేవకుని మీ గుప్పెట్లో మీ చేతుల్లో పెట్టుకుని మీ సేవకుని ఆటాడించి ఆటించవద్దు. మీ ఇంటికి ఆశీర్వాదం కావు అని చంపటానికి కత్తి ఎత్తుకుని వచ్చినటువంటి సౌలుని దావీదు క్షమించేశాడే. కత్తితో కంటలో కొట్టవలసింది కొట్టలేదే. అభిషేకించబడ్డాడు. ఈ సేవకుల మీద దేవుని అభిషేకం అనేది ఉంది కాబట్టి ఎక్కడ కానీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం కానీ, ఇష్టం వచ్చినట్లు వారి దగ్గర వ్యవహరించడం కానీ, లేక ఇష్టం వచ్చినట్లు పనులు చేసి వారి మనసు నొప్పించడం కానీ జీవితంలో ఎప్పుడు కూడా జరగకూడదు. ముత్యాలు మన మనసును దేవుడు ఈ సేవకుడు ఈ సాటి వ్యక్తులకు సమాధానం కలిగిన వ్యక్తిగా అప్పుడే దేవుడు కార్యం చేస్తున్నాడు. దయచేసి ఈ నూతన ఆలయ ప్రతిష్ఠిత సందర్భంలో సంఘంలో ప్రజలందరూ భరించండి. మంచి చేసే ఘనమైన నేను ఆమోదిస్తూ ఉంటాను. దేవా, మీరు మాకు ప్రేమతో ఇచ్చిన మా యొక్క బ్యాప్టిస్ట్ సంఘంలో దేవా, ఈ సంస్థ అంతా కూడా అధినేతగా ఉన్నటువంటి దివాకర్ అయ్య గారిని మీ చేతులు కల్పిస్తున్నాను. ఇంత పరిభారాన్ని మీ బిడ్డ యొక్క భుజస్కంధముల మీద మీరు పెట్టి ఈ భారాన్ని మీ బిడ్డ భరిస్తూ మోషే తన నాయక తీసుకుని వాగ్దాన దేశంలో ప్రజలను నడిపించగలిగాడు. మీ దీన దాసులు కూడా తనకిచ్చినటువంటి వేరేల నా తల్లి ప్రభా క్రైస్తవ సమాజాన్ని అనానుభూతిని నడిపించేటువంటి ఒక చక్కని ఉన్నత నాయకత్వాన్ని మీరు ఇచ్చినారు కాబట్టి శ్రేష్టమైన భావాలను నడిపించారు. స్థానిక సంఘ కాపరిని మీరు దీవించి ఆశీర్వదించారు. వ్యక్తిగతంగా, కుటుంబపరంగా, సంఘపరంగా, సేవపరంగా దీవించారు. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. దయచేసి సమయంలో మరోసారి సీఎం పాస్టర్ గారికి, దివాకర్ గారికి, స్థానిక పాస్టర్లకు, మా జయసుందరయ్య గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తాం. ఈ ప్రాంతంలో ఇంత పరిచర్య జరగడానికి మీ రాకడ వచ్చు పర్యంతం ప్రభా అంచెలంచెలుగా విస్తరించబడుతూ అనేకమైన ఆత్మలు ప్రవాహం వలె మీ సన్నిధికి చేర్చబడి మీ రాకడ వస్తున్న దినాల్లో ఉంటున్నాం కనుక మీ బలమైన రాకడ కొరకు సిద్ధపరిచేటువంటి ఆత్మీయతలో బలపరిచి స్థిరపరిచి సిద్ధపరిచేటువంటి అనుభవం కలిగిన సంఘంగా ఈ సంఘాన్ని తీర్చిదిద్దమని దీని వెనకాల ఉన్నటువంటి నాయన బాధ్యత కలిగినటువంటి ఉన్నత స్థితిలో పెట్టినటువంటి బిడ్డలందరూ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని సంఘం